కొడాలి నాని అరెస్ట్ అనేది పెద్ద షాకింగ్ వార్త ఏం కాదు నిజానికి. ఎప్పటినుంచో ఆయన అరెస్ట్ చేస్తారని డే 1 నుంచి కూడా అంటున్నారు. ఎందుకంటే తెలుగుదేశంలో ఉండే లేదా జనసేనలో ఉండే ప్రతి కార్యకర్త ఇద్దరి మీద రగిలిపోతూ ఉంటారు. అందులో నాని నంబర్ 1 అయితే నంబర్ 2 వల్లభనేని వంశీ. దీనికి 2 కారణాలు. ఒకటి వీళ్ళిద్దరూ కూడా ఒకప్పుడు తెలుగుదేశంలో ఉంచి వెళ్లారు. చంద్రబాబు సామాజిక వర్గమైన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఇద్దరు కూడా. అందువల్ల పరాయి వాడి కంటే కూడా మనవాడు అనుకునేవాడు పరాయి వాడి దగ్గర చేరితే వాడి మీద ఎక్కువ కోపం ఉండే అవకాశం ఉంటుంది. రెండవది వీళ్ళిద్దరికి నోటితోలు ఎక్కువ. వీళ్ళిద్దరూ పర్సనల్ గా ఇటు చంద్రబాబు ఫ్యామిలీని, లోకేష్ పుట్టుక గురించి చాలా దారుణంగా, అట్లాగే పవన్ కళ్యాణ్ వ్యక్తుల గురించి, వ్యక్తుల కుటుంబాల గురించి చాలా నీచంగా మాట్లాడే సంస్కృతి ఇద్దరికి ఉంది. అందులో కొడాలి నాని నెంబర్ 1 అని చెప్పొచ్చు. అతని నోరు తెరిస్తే బూతులే. అసలు అంత దారుణంగా ఎవరు మాట్లాడరు. అంత దారుణంగా మాట్లాడిన అవసరం కూడా లేదు. అలాంటిది జగన్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడం, అలాంటి మాట్లాడుతున్న కొడాలి నానికి మంత్రి పదవి కట్టబెట్టడం, ఇవన్నీ కూడా అప్పుడు తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎందుకంటే తెలుగుదేశంలో కూడా ఇలా మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉంటే, తెలుగుదేశంలో కూడా చంద్రబాబు కూడా అదే పని చేశాడు. వాళ్ళకి చాలా మంచి పదవులు ఇచ్చాడు. ఇప్పుడు కూడా వాళ్ళు మంత్రి పదవుల్లో ఇంకా పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. గతంలో ఇలాగే మాట్లాడిన వాళ్ళు. ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో అని ఇంకా బండబూతులు మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఎంత పెద్ద పదవుల్లో ఉన్నారో అందరికీ తెలుసు. అంటే ఇది అన్ని పార్టీల్లో కూడా ఈ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి మీద ఇదే విమర్శలు ఉన్నాయి. కేసీఆర్ మీద విమర్శలు ఉన్నాయి. కేటీఆర్ కూడా ఇలాగే మాట్లాడతాడని విమర్శలు ఉన్నాయి. ఇక్కడ కూడా అలాంటి సంస్కృతి పెరుగుతోంది. అంటే ఒక ఇష్యూ బేస్డ్ క్రిటిసిజం కాకుండా, సమస్యని గురించి మాట్లాడకుండా వ్యక్తుల మీద మాట్లాడడం. మామూలుగా నేను చాలాసార్లు ఒక సామెత చెప్తుంటా. అదేంటంటే, శత్రువు మనల్ని కొడితే ఆ దెబ్బ ప్రజలకు తగలాలి. మనం శత్రువుని కొడితే ఆ దెబ్బ శత్రువుకే తగలాలి. అది వదిలేసి రాజకీయాల్లో వీళ్ళేం చేస్తున్నారంటే, వీళ్ళు దెబ్బ కొడుతున్నాం అనుకుంటున్నారు గానీ, అది ప్రజలకెళ్ళి తగులుతుంది. వీళ్ళు కొట్టే దెబ్బలన్నీ ప్రజల్లోకెళ్ళి తగులుతుంది. అంటే ప్రజలేమనుకుంటారు, వీడు ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు, వీడు మనిషేనా అని. చంద్రబాబు అంటే నచ్చని వాళ్ళు కూడా చంద్రబాబు ఫ్యామిలీని అలా మాట్లాడడం పట్ల వ్యతిరేకత అనేది పెరుగుతుంది. అది వీళ్ళు పట్టించుకోవట్లేదన్నమాట. అంటే బూతులు తిట్టి ఆనందించడం, బూతులు తిట్టిన వాళ్ళకి ఎంకరేజ్‌మెంట్ చేయడం అనేది 2 పార్టీల నాయకులు కూడా చేస్తున్నారు. లోకేష్ ఓపెన్‌గా కూడా ఇప్పుడు అనౌన్స్ చేశాడు. మీరు ఎన్ని కేసుల్లో ఉంటే నేను మీకు అన్ని పదవులు ఇస్తానని. ఇది కాదు. మీరు ఎంత ప్రజలకి సేవ చేస్తే అంత పదవులు ఇస్తానని మాట్లాడాలి తప్ప, మీరు ఎన్ని కేసులు పెట్టించుకొని వస్తే అంత ఇస్తానని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అందువల్ల పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్, ప్రజల కేంద్రంగా రాజకీయాలు చేయడం మానేసి వీళ్ళు ఒకరిని వ్యక్తులు తిట్టుకోవడం. పోనీ అట్లా ఉంటారా వీళ్ళు, మళ్ళీ కలిసిపోతారు. అట్లా బూతులు తిట్టుకున్న వాళ్ళంతా మళ్ళీ ఈ పార్టీలోకి వస్తారు, ఆ పార్టీలోకి వెళ్తారు. మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని బూతులు తిట్టిన వాళ్ళు ఎలా వచ్చారండి. ఇప్పుడు షర్మిల ఎవరిని, మన రేవంత్ రెడ్డిని దొంగ అనిపించింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటైపోయి మళ్ళీ పెళ్లిళ్ళు పిలుచుకోవడాలు అన్నీ కలిసిపోయారు. కానీ సో దీనివల్ల ఏమవుతుందంటే, ఒక బ్యాడ్ కల్చర్‌ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసి తీసుకెళ్లారు. అందులో కొడాలి నాని నంబర్ 1 ఉంటాడు కాబట్టి, కొడాలి నానిని అరెస్ట్ చేయడం పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందే తెలుగుదేశం పార్టీ గాని, పవన్ కళ్యాణ్ కానీ పదే పదే ఇవే చెప్పారు. మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కటి తాడు తీస్తాం, కడ్డాయాలతో నిలబెడతాము, లాక్కెళ్తాం, ఇదే భాష మాట్లాడారు. సో అదే చేస్తున్నారు కూడా. సో అందువల్ల ఆల్రెడీ ఇప్పుడు వల్లభనేని వంశీ గత 4 నెలల నుంచి జైల్లో ఉన్నాడు. అతన్ని జగన్ బయటికి తీసుకురావడంలో ఫెయిల్ అయ్యాడు. కోర్టుల్లో కేసులు బెయిల్‌లో వస్తున్నా కూడా కొత్త కేసులు పెట్టి లోపలేస్తున్నారు. అతని ఆరోగ్యం దారుణంగా ఉన్నప్పటికీ అతనికి ప్రైవేటు వైద్యం అందించకుండా ఎక్కడో గవర్నమెంట్ హాస్పిటల్‌లోనే చూపించుకుంటూ తిరుగుతున్నారు. సో ఈ నేపథ్యంలో కొడాలి నాని పరిస్థితి ఏందంటే, కొడాలి నానిని ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదని తీవ్రమైన ఒత్తిడి. వీళ్ళు గతంలో ఇలాగ ప్రకటనలు ఇచ్చి రెడ్ బుక్‌లో మేము పేర్లు ఇవన్నీ ప్రిపేర్ చేశారు కార్యకర్తలను కూడా. అంటే అధికారంలోకి రాగానే ఫస్ట్ ప్రయారిటీ ప్రజలకు సేవో, లేకపోతే మంచి అభివృద్ధో, లేకపోతే వెల్ఫేరో, గవర్నెన్సో ఇది కాకుండా వైసీపీ మీద రివెంజ్ తీర్చుకోవాలి అన్న ఒక
దీన్ని తీసుకొచ్చేసారు ప్రజల్లో. దీనికి జగన్ గూడా చంద్రబాబు ఎంత బాధ్యుడు, జగన్ అంతకంటే ఎక్కువ బాధ్యుడు. ఎందుకంటే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు గూడా భయంకరమైన అరాచకాలు జేయడం, విమర్శలు చేసే వాళ్ళ మీద కేసులు పెట్టడం, సోషల్ మీడియా వాళ్ళు కేసులు పెట్టడం, కొట్టడం ఇవన్నీ భయంకరంగా జేయడంతో